హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను కాకరకాయ నింపుడు కారం చేస్తున్నానండి. ముందుగా కాకరకాయని తీసుకొని పైన చెక్కు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని మధ్యలో ఉన్న గింజలని తీసే తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇలా కలుపుకుంటే చేదు అనేది బయటికి వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం ఉప్పు పసుపు కలుపుకొని పెట్టుకున్నాం కదా కాకరకాయ, అందులో నుంచి వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయో. దీని ద్వారా చేదు అనేది బయటికి వస్తుంది. కాకరకాయని ఇలా గట్టిగా పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత ఇందులో నుంచి వాటర్ అనేది మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇలా పిండుకున్న కాకరకాయని పక్కకు పెట్టుకుందామండి. ఇలాగే అన్ని కాకరకాయని ఇలా వాటర్ లేకుండా పిండుకోవాలి. చూడండి ఇంత చేదు అనేది చూడండి ఇలా పిండేసుకున్నానండి. తర్వాత ఇందులో కారం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మసాలా వేసుకుందామండి. ఎండు కొబ్బరి, జీలకర్ర, మినపప్పు, ఎల్లిపాయ, ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఎండు కొబ్బరి వేసుకుందామండి. తర్వాత ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎల్లిపాయను కూడా వేసుకుందామండి. ఒలుచుకున్న ఎల్లిపాయలు, తగినంత కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి. మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ముందుగా రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేస్తున్నామండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కాకరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని పక్కన తీసుకుందామండి. చల్లారిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కారం పొడిని ఇందులో నింపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలండి. కాకరకాయలు వేసుకొని మంచిగా ఫిల్ చేసుకోవాలండి దీన్ని. ఇందులో నింపుకోవాలి. చూడండి ఇలా కాకరకాయలు మొత్తం నింపుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా కాకరకాయ ఫ్రై చేసుకున్నాం కదా, ఆయిల్లోనే మళ్ళీ కాకరకాయని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా నింపి పెట్టుకున్నాం కదా కాకరకాయని ఇందులో వేసుకోవాలండి.
ఒక 2 నిమిషాలు ఫ్రై అయినాక మిగిలిన పొడి మొత్తం ఇందులోనే వేసుకుందామండి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుందామండి. చూడండి 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇలా ఉంటుందండి. అంతే అండి, ఎంతో రుచికరమైన కాకరకాయ నింపుడు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలంటే కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.